హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పల్లీలు పెసర్లతో చేసుకుంటామండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు పల్లీలను వేసుకోవాలి. అదే కప్తో 1/4 కప్పు వరకు పెసర్లను కూడా వేసుకోవాలి. నీళ్లు పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని నీళ్లు పోయాలి. ఇవి మునిగేంత నీళ్లు పోసి వీటిని నానబెట్టుకోవాలి. 3-4 గంటల సేపు నానబెడితే సరిపోతుందండి. ఇంకొక పక్కన ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఒకసారి బాగా కడిగి ఇందులో ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి వీటిని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టి నానబెట్టుకోండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను. నెక్స్ట్ డే మూత తీసి చూసినట్లయితే చూడండి, పల్లీలు అలాగే పెసర్లు బాగా నానిపోయి ఉబ్బిపోయాయి. అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టాం కదా, అవి కూడా చక్కగా నాని సాఫ్ట్గా. ఫస్ట్ ఒక మిక్సీ జాన్ తీసుకొని పల్లీలు పెసర్లని నీళ్లు లేకుండా వేసుకోవాలి. అలాగే సాబుదానాన్ని కూడా మొత్తం వేసుకోవాలి. ఇందులో నీళ్ళు ఏమి లేవండి, ఇందులో పోసిన నీళ్ళన్నీ కూడా అవి పీల్చుకొని ఉబ్బిపోయాయి కాబట్టి నీళ్ళతో సహా ఇందులో వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇంచు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి. ఇంకొన్ని నీళ్లు పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండినంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్, అలాగే కొత్తిమీరని కొంచెం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేసుకొని పసుపు పైన కొంచెం ఆయిల్ పోయండి. మనం వేసుకున్నవన్నీ కూడా పిండితో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న పోప్ ప్యాన్ పెట్టుకోవాలి. ఇలాంటిది 1/2 టీ స్పూన్ వరకు నూనె పోసి నూనె అంతటా అంటేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె అంతటా కూడా అంటించుకున్న తర్వాత ఒక గరిటె లేదా 1.5 గరిటె వరకు పిండిని ప్యాన్లో వేసిన తర్వాత ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, పైన పచ్చిదనం అంతా కూడా పోయింది కదా. ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత దీని చుట్టూ కూడా నూనె పోసుకోవాలి. 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఓ ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఇంకొక 1/2 స్పూన్ వరకు నూనె పోయాలి. నూనె అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ప్యాన్లో వేసిన తర్వాత అంతటా ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకొని ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. స్టవ్ని అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి దీన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. పైన పిండి పచ్చిదనం అంతా పోయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత దీని చుట్టూ కూడా నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరలా ఒకసారి ప్యాన్పై మూత పెట్టి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపల పిండి కూడా బాగా ఉడికిపోతుందండి. మంచి కలర్లోకి వస్తాయి, చాలా రుచిగా రెడీ అయిపోతాయి. రెండో వైపు కూడా మంచి కలర్లోకి వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కదా, తింటుంటే తినాలనిపిస్తుంటుంది. రుచి కూడా అంత అద్భుతంగా ఉంటుంది. పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి. టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంది కాంబినేషన్ అయితే. అంతేనండి, చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే కమ్మని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ కమ్మని బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.